ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని మిద్యానీయుల చేతికి అప్పగించుతూ వచ్చిన సందర్భం మనకి ఇక్కడ తెలపబడుతూ వచ్చింది. ఇక్కడ మిద్యానీయులు అనే పదం మనకి కనిపిస్తూ ఉన్నది. మిద్యానీయులు అంటే వీళ్ళు ఇశ్రాయేలుకి పగస్తులు. ఈ యొక్క మిద్యానీయులు అనేటువంటి యొక్క మాటను మనము గమనించినట్లయితే ఈ యొక్క మిద్యానీయులు దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు, దేవునికి విరోధులు అని మనం చెప్పవచ్చు. ఈ యొక్క పదం మిద్యానీయులు అనేటువంటి యొక్క పదానికి అర్థం కలహాలు రేపువారు అని అర్థం, లేదా జగడములు పుట్టించువారు అని అర్థం. కాబట్టి వీరికి జగడాలు పుట్టించటం, కలహాలు పుట్టించటం అనేది వీరికి ప్రీతికరమైనటువంటి విధానం. కాబట్టి ఇలాంటి వారిని దేవుడు మరి అసహించుకునేటువంటి వాడిగా ఉంటాడు. ఈ యొక్క మిద్యానీయులకి మరి ఇజ్రాయేల్ జనాంగాన్ని అప్పగించడానికి గల కారణం ఏమిటి అంటే యెహోవా దృష్టికి ద్రోహులైన కారణం. ఎవరి దృష్టికి అండి? యెహోవా దృష్టికి ద్రోహులైనటువంటి కారణం చేత ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఇక్కడ మిద్యానీయుల చేతికి అప్పగించినట్లుగా మనం చూడవచ్చు. అందుకే మిద్యానీయులు వీరు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు అని మనం చూసినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనాలు మనం చూస్తే ఆదికాండం 25వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం కొనెను. ఆమె పేరు కెటూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అను వారిని కానెను. సరే, ఇప్పుడు ఎవరి సంతానం అని ఇక్కడ మనకి అర్థమవుతూ వచ్చింది? అబ్రహాము సంతానం. అబ్రహాము యొక్క సంతానం అంటే అబ్రహాము కెటూరాని చేసుకున్నాడు. ఆమె ద్వారా వచ్చినటువంటి వాళ్ళే ఈ యొక్క మిద్యాను వాళ్ళు. ఇదే విషయాన్ని మనకి ఎక్కడ రాబడుతూ వచ్చింది అని అంటే 1వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనంలో కూడా ఈ మాట రాయబడుతూ వచ్చింది. 1వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 46వ వచనంలో కూడా ఆ మాట రాయబడుతూ వచ్చింది. చదవండి. హూషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణం పేరు 33వ వచనం చదువుదాం. 33వ వచనం. మిద్యాను కుమారులు ఎయిఫా, ఎఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయ వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. కాబట్టి కెతూరా అనే ఈమె అబ్రహాము యొక్క భార్య. అబ్రహాము తర్వాత వివాహం చేసుకున్న తర్వాత కెతూరాకు పుట్టినటువంటి కుమారులే మిద్యానీయులు. సరే, ఈ యొక్క మిద్యానీయుల గురించి మనం చూసినట్లయితే ఇంకా ఆదికాండం 36వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండం 36వ అధ్యాయము 35వ వచనం 36, 35. హూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు
మిద్యాను కొట్టివేసిన హదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. సరే, ఇక్కడ మిద్యాను చనిపోయినటువంటి దానిని కూడా తెలియజేస్తూ వచ్చారు. సరే, ఇంతకీ ఈ యొక్క మిద్యానీయుల గురించి మనం చూసినట్లయితే అబ్రహాము సంతానం అని చెప్పబడేటువంటి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ యొక్క అబ్రహాము వీళ్ళకి ఏమిచ్చాడు అంటే, వీళ్ళకొమ్మ ఇక్కడ ఇస్సాకుకోమో తనకున్నటువంటి యావదాస్తి ఇచ్చాడు. మిగిలినటువంటి అంటే ఈ యొక్క ఉపపత్నులు కావచ్చు, లేదా ఇంకా తన వల్ల కలుగుతూ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏమిస్తూ వచ్చాడంటే గిఫ్ట్స్ ఇస్తూ వచ్చాడు. వాళ్ళకి ఏమిస్తూ వచ్చాడు? గిఫ్టులు మాత్రమే ఇస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు. చూడండి, ఆ మాట ఎక్కడ రాయబడుతూ వచ్చింది చూడండి. వాళ్ళకి ఏమిస్తూ వచ్చాడంటే గిఫ్ట్స్ మాత్రమే ఇస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు. అక్కడ 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయంలో మనం అక్కడ చూడవచ్చు. వాళ్ళకి ఏమిస్తూ వచ్చాడు? వాళ్ళకి గిఫ్ట్లు మాత్రమే ఇస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు. చదవండి. వాళ్ళకి గిఫ్ట్లు మాత్రమే ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా గిఫ్ట్స్ మాత్రమే ఇస్తాడు. మిగిలినటువంటి వాళ్ళకి ఏం చేస్తాడంటే ఆయన ఇస్సాకుకు మాత్రం బహుమానం మొత్తం కూడా ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. 25:5 ఆదికాండం 25:5 చదవండి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇస్తూ వచ్చాడు. చాలండి. ఇక్కడ ఉపపత్నులు అంటే ఎవరంటే ఈ యొక్క కెతూరాకు పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు. ఇక మిగిలినటువంటి వాళ్ళు, వీరికి పుట్టినటువంటి వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే కేవలం బహుమతులు మాత్రమే ఇచ్చాడు. కాబట్టి స్వాస్థ్యంగా ఎవరికి తన యావదాస్తులు ఇస్తూ వచ్చాడు అనంటే ఇస్సాకుకు మాత్రమే ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అబ్రహాము దగ్గర కూడా ఈ యొక్క మిద్యానీయులు స్వాస్థ్యంలోనికి రానటువంటి వాళ్ళుగా మనం చూడవచ్చు. అంటే ఆ యొక్క ఇశ్రాయేలు ఆ జనాంగంలోనికి చేర్చబడినటువంటి వ్యక్తులుగా మనము చూడవచ్చు. కాబట్టి ఈ కారణాలు మొత్తం కూడా మిద్యానీయులు ఏ విధంగా తలస్తూ వచ్చారు అనంటే అబ్రహాము సంతానం మీద ఒక వైరాన్ని కలిగించినటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సహజంగా మనం చూసినట్లయితే ఒక కొడుక్కి ఎక్కువ భాగము మరో కొడుకు తక్కువ భాగం ఇస్తే ఏమవుతుంది? పగ, కొడుకులకు మధ్య తగాద రావడం లేదా పగ రావడం అనేది మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఇస్సాకుకోమో స్వాస్థ్యంగా తన యావదాస్తులు ఇస్తూ వచ్చాడు. మిగిలినటువంటి వారికి ఆ యొక్క ఉపపత్నులకోమో ఏమిస్తూ వచ్చాడు? గిఫ్టులు మాత్రమే లేదా బహుమానాలు మాత్రమే ఇస్తూ వచ్చినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఈ మిద్యానీయులు ఎలాంటి వాళ్ళు అని అంటే కనాను దేశం నుంచి కనాను దేశానికి ఈ యొక్క ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎరుకో ప్రాంతం దగ్గరకు వస్తారు. ఎక్కడికండి? ఎరుకో ప్రాంతం దగ్గరకు వస్తారు. ఇజ్రాయేల్ జనాంగం ఎరుకో ప్రాంతం దగ్గరకు వస్తారు. ఎరుకో ప్రాంతం దగ్గరకు రావడంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఎరుకో ప్రాంతం దగ్గరకు రావడంతో కనాను దేశంలోనికి ప్రవేశించే దానికి ముందు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ కనాను దేశంలోనికి ప్రవేశించకుండా ఏం చేస్తారు? ఆపడానికి ప్రయత్నం చేస్తారు.
కనాను దేశంలోనికి ప్రవేశించకుండేటట్లుగా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రయత్నాలు చేస్తారు. ఏ విధంగా అంటే ఆ ప్రయత్నాలు మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే మోయాబు మైదానంలోనికి దిగుతారు. ఎవరు? ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి కనాను దేశానికి వచ్చేటప్పుడు ఆ యొక్క చివరి భాగం ఏమిటి అంటే ఎరుకోకు దగ్గరలో ఉన్నటువంటి మిద్యాను మైదానంలో ఏం చేస్తారంటే దిగుతారు. ఇప్పుడు దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మోయాబీలు వీళ్ళ యొక్క జనసంఖ్యను చూసి వాళ్ళు భయపడతారు. వీళ్ళు మనల్ని ఏమైనా చేస్తారేమోనని చెప్పి భయానికి లోనవుతారు. సరే, భయానికి లోనైన తర్వాత ఇప్పుడు వీళ్ళు పోయి ఏం చేస్తారంటే ఎవరిని ఆశ్రయిస్తారు? మిద్యానీయులను ఆశ్రయిస్తారు. మిద్యానీయులను ఆశ్రయిస్తే ఆ మిద్యానీయులు వీళ్ళకు సపోర్ట్ చేయడానికి వస్తారు. ఇక సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళ మీద మనము నెగ్గలేము అని చెప్పి వీరికి అర్థమైపోతూ వచ్చింది. అప్పుడు ఏం చేస్తానంటే బారాకు దగ్గరికి వెళ్తాడు. ఎక్కడికండి? బాలాను తీసుకొని ఎక్కడికి వెళ్తారు? బారాకు దగ్గరికి వెళ్తాడు. బారాకు దగ్గరికి వెళ్తే అతడు శపించేటువంటి వాడు. ఎవరండి? అతడు దేవుని నమ్మినటువంటి వాడే. కానీ అతడు చేసేటువంటి పని ఎట్లా ఉంటుందంటే ఎవరిని శపిస్తే వాళ్ళు ఏమైపోతాడు? శాపానికి లోనైనటువంటి వ్యక్తులుగా అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాగా 22 వచనంలో మనం చూసినట్లయితే మోయాబు పెద్దలతో పాటుగా మిద్యాను పెద్దలు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ బారాకు దగ్గరికి వెళ్తారు. చూడండి, అక్కడ మనం చదువుదాం. 22వ అధ్యాయము సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతాం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతబట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. ఇప్పుడు కొంత సొమ్ము తీసుకొచ్చి అక్కడికి వచ్చారండి. ఇక్కడ బిలాము నొద్దకు వచ్చారు. బిలాము నొద్దకు వచ్చి నువ్వు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు శపించాలి, మాతో పాటు నువ్వు రా అని చెప్పి కొంత భాగం డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తూ వచ్చారు? అతనికి ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఈ రాత్రి ఇక్కడే ఉండు, నేను వస్తానా రానా అన్న విషయం మీకు చెప్తాను అని చెప్పి ఆ పెద్దలు అందరికీ అదే మాట చెప్తారు. చెప్తే వాళ్ళు ఆ రాత్రి అక్కడే గడుపుతారు. ఇప్పుడు దేవుని దగ్గర ఈ యొక్క బిలాము వెళ్ళినప్పుడు బిలాముతోటి దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అని అంటే మనము చూడండి, అక్కడ 11వ వచనము 22:11 చివరి భాగంలో మనం చూసినట్లయితే అందుకు దేవుడు నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినటువంటి వారు. వాళ్ళు ఎవరండి? ఆశీర్వదింపబడుతూ వచ్చినటువంటి వారు. కాబట్టి నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వారిని శపించకూడదని చెప్తాడు. మరలా ఏం చేస్తాడంటే వీళ్ళు చెప్తాడు, నేనైతే మీతో పాటు రాను అని అంటాడు. మరలా ఏం చేస్తారు? కొంతమంది గనులను మరలా అతని దగ్గరకు పంపిస్తే మరలా వాళ్ళని ఆ రాత్రి అక్కడ ఉంచి మరలా దేవుని యొద్దకు విచారణకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమంటాడంటే వెళ్ళొద్దని చెప్పినా మరలా ఏం చేశాడు? ఒక ఆలోచన చేస్తూ వచ్చాడు. సరే నువ్వు వెళ్ళు, కానీ ఏం చేయొద్దు, నువ్వు వారిని శపించకూడదు అని మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, అక్కడ 18వ వచనము. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారము నాకిచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను
చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడే ఉండుడి. యెహోవా నాతో ఇకనేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలిచిన ఎడల నువ్వు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నువ్వు చేయవలను అతనికి సెలవిచ్చెను. బిలాము ఆ విధంగా వెళ్తూ ఉంటే మధ్యలో ఏమొస్తుందండి? మధ్యలో దేవదూత ఖడ్గం పట్టుకొని ఉంటుంది. దేవదూత ఏం చేస్తుంది? మధ్యలో ఖడ్గం పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఖడ్గం పట్టుకొని ఉన్న ఆ యొక్క దూతను చూసినటువంటి ఈ యొక్క గాడిద ఏం చేస్తుందండి? దారి తొలగి వెళ్తూ ఉంటుంది. ఎదడం కొడతా ఉంటాడు, ఏదో దారి తొలగి వెళ్తూ ఉంటుంది. ఇక చివరిగా మూడోసారి ఏం చేస్తాడంటే, కొట్టినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దానికి స్వరాన్ని ఇస్తాడు. దేవుని స్వరాన్ని ఇచ్చి, నువ్వు నన్నేలా ముమ్మారు కొట్టితివి అని చెప్పి ఇక ఆ యొక్క పదాలు మొత్తం కూడా మాట్లాడటం అనేది మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏ దాని గురించి ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు అనంటే, మిద్యానీయులు ఎలాంటి వాళ్ళు అనే దాని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మిద్యానీయులు ఇశ్రాయేలు జనాంగానికి విరోధులు. ఇశ్రాయేలు జనాంగాన్ని కనాను దేశానికి వెళ్లకుండా చేయటానికి ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి జనం. కానీ దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళు ఆశీర్వదింపబడినటువంటి జనం. కాబట్టి వారికి తోడుగా నేను ఉన్నాను. వారి మార్గంలో వారికి సహాయం చేయడానికి నేను వారికి తోడుగా ఉన్నానని చెప్పి వారితో మాట్లాడుతూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు. ఇంకా ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని మరి ఎంతగా శోధిస్తాడు అనంటే, ఒక చోట ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. చూడండి, అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట సంఖ్యాకాండం 25వ అధ్యాయము 25వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో మోషే కన్నుల ఎదుటను సరే ఆ పై వచనం కూడా 25 మొదటి వచనం కూడా చదువుతాం. చూడండి, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు గాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలులు ఎవరితో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. సరే, ఇక్కడ సందర్భం ఏమిటి అనంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఏ విధంగా అనంటే, ఇప్పుడు హిత్తీములో వీళ్ళు దిగారు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? మోయాబులు ఉన్నారు. మోయాబీలతో పాటు ఇంకా ఎవరున్నారంటే ఈ యొక్క మిద్యానీయులు కూడా ఉన్నారు. ఉన్నారండి? మిద్యానీయులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వ్యభిచారం చేసేదానికి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు జనాంగం కూడా ఎట్లాగైపోతూ వచ్చారంటే వ్యభిచారంలో పడిపోతూ వచ్చారు. ఎప్పుడైతే వ్యభిచారంలో పడిపోతూ వచ్చారో ఇప్పుడు దేవుని కోపం వాళ్ళ మీదకి రావడం అవుతూ వచ్చింది. ఎప్పుడైతే దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తూ వచ్చిందో ఇప్పుడు దాదాపుగా 24,000 మంది చనిపోతూ వచ్చారు. ఆ మాట కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది, మనము గమనించవచ్చు. చూడండి, 9వ వచనంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. చదవండి. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది. ఇందులో ఒకడు ఏం చేస్తాడంటే, చూడండి అక్కడ మనం చూసినట్టయితే జిమ్రి అనేటువంటి ఒకడు ఏం చేస్తాడంటే, మిద్యానీయులలో పెద్ద అయినటువంటి ఒకని ఆ కుమార్తెను తీసుకొచ్చి ఇతడు ఏం చేస్తాడు? వ్యభిచరిస్తూ ఉంటాడు. వ్యభిచారిస్తూ ఉంటే ఈ తెగులు 24,000 మందికి దారి తీస్తుంది.
దారి తీస్తే ఇంకా పెరిగిపోతూ ఉంటుందని ఈ యొక్క మోషే వీళ్ళందరూ ఏం చేస్తారంటే దీన్ని ఏ విధంగా నివారణ చేయాలి, ఈ తెగుల్ని ఏ విధంగా ఆఫ్ చేయాలి అని వీరు ఆలోచన చేస్తూ ఉంటే వీడేం చేస్తారంటే పాపం చేస్తూ ఉంటాడు. వెంటనే అక్కడ మనం చూసినట్లయితే 7వ వచనం చూడండి. పై వచనాలు మీరు చదువుకోవాలండి. పై వచనాలు మీరు చదువుకుంటే మీకు అక్కడ అర్థమైంది. 6వ వచనం, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూసి సమాజము నుండి లేచి ఈటను చేతబట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలులు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. కాబట్టి ఇక్కడ పాపం ఏమైపోతూ వచ్చిందంటే ఎక్కువైపోతూ వచ్చింది. కారణం, దీనికి కారకులు ఎవరు అనంటే మిథ్యానీయులు. ఇశ్రాయేలు జనాంగం పాడైపోవడానికి కారణం ఎవరంటే ఈ యొక్క ఇశ్రాయేలు ఈ యొక్క మిథ్యానీయులు దీనికి కారకులు. అందుకనే 16వ వచనంలో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. 16వ వచనం 25, 16వ వచనం చదవండి. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వాళ్ళు ఏం కల్పిస్తున్నారండి? తంత్రాలు కల్పిస్తూ ఉన్నాడు. తంత్రాలు అంటే ఏంది? ఈయన ఏ విధంగా కనాను దేశానికి వెళ్ళకుండా చేయాలో పన్నాగాలు అని అర్థం. తంత్రాలు అంటే ఏంది? పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. వీళ్ళని ఎట్లాగైనా సరే కనాను దేశానికి వెళ్ళకుండా చేయాలి అన్న ఆలోచనతోటి అనేక తంత్రాలను కల్పిస్తూ వచ్చాడు. వ్యభిచారుల్ని వాళ్ళ మీదకు నెడుతూ వచ్చారు. ఇంకా శత్రువులు అతని పేరేం పేరు, బిలామును శపించేటట్లుగా అతని యొద్దకు ఇశ్రాయేలు జనాంగం యొద్దకు తీసుకెళ్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే ఈ మొత్తం కూడా చేస్తూ వచ్చింది ఎవరు అంటే మిద్యానీయులు. కాబట్టి మిద్యానీయులు ఎలాంటి వాళ్ళు అని అంటే దేవునికి విరోధంగా ఉన్నటువంటి వాళ్ళు, దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి వాళ్ళు. కెతూరా సంతానం అనేటువంటి ఈ యొక్క జాతి దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి వాళ్ళు, దేవునికి విరోధులుగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని ప్రజలను బాధించేటువంటి నైజం ఈ యొక్క వీరికి ఉన్నట్లుగా మనము చూడవచ్చు. చూడండి, కాబట్టి దేవుడు ఏమని మాట్లాడుతూ వచ్చాడు అని అంటే అక్కడ మనం చూడగలుగుతాము. చివరి వచనం 25 చివరి వచనంలో మనము చూసినట్లయితే చదవండి. 17వ వచనం, వారు తంత్రములు వేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్జి సంగతిలోను ఎవరండి? ఏం చేశారు? వాళ్ళు మోసపుచ్చారు. ఆమె పేరు ఏంటంటే కొజ్జి. ఆమె విషయంలో కూడా మిమ్మల్ని ఏం చేశారు? మోసం చేశారు. ఎందుకంటే మోసం ఏందయ్యారంటే ఆమెను వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ చెడిపోవడానికి ఆమెను ప్రేరేపించి పంపించారు. మోసం చేయడం అంటే ఏంటంటే ఇజ్రాయేలు వాళ్ళందరూ పాపం చేయడానికి కారకంగా ఏమైనా ఏం చేశారంటే వాళ్ళ యొద్దకు పంపిస్తూ వచ్చారు. వాళ్ళు వ్యభిచారంలో పడుతూ వచ్చారు. విగ్రహాల వైపు వాళ్ళ మనసుని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే త్రిప్పుతూ వచ్చారు. ఈ కారణం చేత ఇశ్రాయేలు జనాంగంలో దాదాపుగా 24,000 మంది చనిపోవటానికి కారణం ఏర్పడుతూ వచ్చింది. కాబట్టి ఈ విధంగా అయితే
ఇశ్రాయేలు జనాంగం కనాన్ దేశానికి చేరరు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమని సెలవిస్తూ వచ్చాడు అంటే, ఇలాంటి వారి శేషం ఉండకూడదని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, రాబడుతూ వచ్చినటువంటి మాట 31వ అధ్యాయము, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చదువుదాం. 9, 10, 11 వచనాలు చదవండి. అప్పుడు ఇశ్రాయేలుడు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను, వారి గొర్రెల మేకలన్నిటినీ, వారికి కలిగిన యావత్తును దోచుకొని, మరియు వారి నివాస పట్టణములన్నిటినీ, వారి కోటలన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. తరువాత వారు మోయాబు మైదానములో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర దిగి ఉన్న దండులో మోషే వద్దకును, యాజకుడైన ఎలియాజరు వద్దకును, ఇశ్రాయేలుల సమాజమును వద్దకును చెరపట్టబడి వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకొని రాగా. సరే, ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, మిద్యానీయులను ఏం చేయమని అన్నాడంటే చంపివేయమని చెప్తూ వచ్చారు. వారికి ఉన్నటువంటి సొమ్ము యావత్తును వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? అపహరిస్తూ వచ్చారు, అంటే తీసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క మిద్యానీయులు ఏం కావాలి? చనిపోవాలి. ఇశ్రాయేలు జనాంగం కనాను దేశానికి వెళ్లకుండా అడ్డుపడుతూ వచ్చినటువంటి జనాంగం ఏమిటి అంటే మిద్యానీయులు. కాబట్టి దేవుడు ఏమని మాట్లాడతాడు అనంటే, ఈ యొక్క మిద్యానీయుల మీద నేనే పగ తీర్చుకుంటా, మీరు తీర్చుకోవాల్సిన అవసరం లేదు, నేనే పగ తీర్చుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పని నాకు విరోధమైనటువంటి పని. ఎక్కడ ఉంటుందంటే ఆ మాట చూడండి, రాయబడుతూ వచ్చినటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 32, 35, 35 ఏమని రాయబడుతూ వచ్చిందంటే, పగ తీర్చే పని ఎవరిది అంటే యెహోవాది అని రాయబడుతూ వచ్చింది. నేనే ప్రతిక్రియ చేయుదును అని చెప్పి ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. అదే మాట మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనము ఆ మాట చూడవచ్చు. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనంలో కూడా అదే మాట మనం చూడవచ్చు. కాబట్టి పగ తీర్చుకునేటువంటి పని అది ఎవరి చేతిలోనికి వెళ్ళిపోతూ వచ్చిందంటే దేవుని చేతిలోనికి వెళ్ళిపోతూ వచ్చింది. కాబట్టి దావీదు లాంటి వాడే పాపం చేసినప్పుడు ఏమని మాట్లాడుతూ వచ్చాడు అంటే, నేను మనుషుల చేతిలో పడిపోకుండా దేవుని చేతిలోనే పడిపోయాను, ఎంత ఘోరమైనటువంటి విషయం అని దావీదే మాట్లాడిన సందర్భం మనము చూడవచ్చు. 21వ అధ్యాయము 1వ దినవృత్తాంతముల గ్రంథంలో మనము చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ మిద్యానీయులు వారి యొక్క స్వభావము ఏమిటి అంటే చెరిపేటువంటి స్వభావం, పగలు రేపేటువంటి స్వభావం, పగలు పుట్టించేటువంటి స్వభావము యొక్క మిద్యానీయులకి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి మిద్యానీయులు ఏం చేయబడాలంటే చంపివేయబడాలి. మన యొక్క జీవితంలో కూడా మిద్యానీయులు మన యొక్క జీవితంలో కూడా ఉంటారు. మనలను అడ్డగించేటువంటి వారు, లేదా మనమే మిద్యానీయుల్లాగా ఉన్నటువంటి సందర్భాలు కూడా మన యొక్క జీవితంలో ఉన్నాయి. మనమే దేవుని ప్రజలకు ఆటంకంగా మారినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి విరోధంగా మరి నడుస్తూ వచ్చినటువంటి సందర్భాలు మన యొక్క జీవితంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి పగలు రేపటం, లేదా దేవుని ప్రజలను దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాలు మన యొక్క జీవితంలో ఎన్నోసార్లు మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మిద్యానీయులు మన యొక్క జీవితంలో ఏం చేయాలంటే చనిపోవాలి.
కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి అంటే మన జీవితంలో ఉన్నటువంటి యొక్క విరోధ స్వభావాన్ని, ఈ యొక్క పగలు రేపేటువంటి యొక్క స్వభావాన్ని దేవుడు తీసివేయటం కొరకు ఆ దేవాతి దేవుడు భూమి మీదకు యేసుక్రీస్తుని పేరున భూమి మీదకు వచ్చాడు. కాబట్టి మనం విరోధులు, దేవునికి విరోధులు. మనం దేవుని యొక్క ప్రజలకు విరోధంగా ఒకప్పుడు ఉన్నటువంటి వారమే. దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన మనల్ని శిక్షించలేదు. పగ దేవుడిదే, కానీ మనల్ని ఏం చేయలేదు, ఆయన శిక్షించలేదు. కానీ విద్యాలయులు ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు శిక్షకు లోనయ్యేటట్లుగా చేస్తూ వచ్చాడు. కానీ మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ప్రేమిస్తూ వచ్చాడు. మనము దేవునికి విరోధంగా ఉన్నప్పటికీ, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు మన మీదకి ఏం తీసుకురాలేదండి, శాపాన్ని తీసుకురాలేదు. దేవుడు మనలను దేవుడు తన యొక్క ఖడ్గాన్ని మన మీద ఉంచలేదు. మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే మన యొక్క పాపం స్థితి నుంచి బయటకు రమ్మని దేవుడు మనలను ఆహ్వానిస్తూ వచ్చాడు. దాని కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు, రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభువు మన పట్ల చేస్తూ వచ్చినటువంటి ఒక గొప్ప కార్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. ఆరాధన చేసేటువంటి కుటుంబంగా మిద్యానీయులలో నుంచి ఒక కుటుంబాన్ని దేవుడు లేవనెత్తుతూ వచ్చాడు. ఆ కుటుంబమే మోషే మామయ్య అయిన యిత్రో. ఎవరండి? మోషే మామయ్య అయినటువంటి యిత్రో. మోషే మామ ఎవరు అంటే మిద్యానీయుడు. మోషే మామ ఎవరండి? మిద్యానీయుడు. అయితే ఆ యొక్క మిద్యానీయులలో నుండి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే యిత్రోని బయటికి తీసుకొచ్చి తన పిల్లలు సంఖ్య ఎక్కడ ఉంటుందంటే చూడండి, మనము గ్రహించగలుగుతాము. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము చూడండి 16వ వచనం. 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. మోషే మామయ్య అయిన కెయ్యూను. ఇప్పుడు యిత్రోకి మరొక పేరు ఏమిటంటే కెయ్యూను. సరే చదవము. కెయ్యూను కుమారుడు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. ఇప్పుడు వీళ్ళు ఎవరైనంటే మోషే మామ ఎవరు? కెయ్యూను కుమారుడు. యూదా వంశస్థులతోటి ఏం చేస్తారు? నివసిస్తూ వచ్చారు. ఖర్జూరపు చెట్ల పట్టణంలో ఎవరితో పాటు నివసిస్తూ వచ్చారండి? యూదా వారితో పాటు నివసిస్తూ వచ్చారు. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే మిద్యానీయులలో యిత్రో పుట్టాడు, కానీ అతడు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రభువుని ఎరుగుతూ వచ్చాడు, ప్రభు మార్గంలోనికి వచ్చాడు. కాబట్టి మిద్యాను యాజకుడు అని రాయబడుతూ వచ్చింది. అతను ఏ విధంగా రాయబడుతూ వచ్చిందంటే మిద్యాను ప్రాంతంలో అతడు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రభు సేవ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ కారణం చేత దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే అంటే మనం ఈ కారణాలుగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క యిత్రో కుటుంబాన్ని ఎక్కడి నుంచి బయటకు తీస్తూ వచ్చాడంటే మిద్యాను ఆ వంశంలో నుంచి ప్రభువు ఎన్నుకుంటూ వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే
మనం కూడా ఒకప్పుడు మిద్యానీయులు లాంటి వాళ్ళమే. అక్కడ ఇత్తులోని ఏ విధంగా అయితే బయటకు తీసుకొచ్చాడో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ యొక్క ఆ వంశంలో నుంచి, ఆ జాతిలో నుంచి దేవుడు సంతానంగా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు, దాని నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఏమైపోతూ వచ్చామంటే దేవుని సంతానం అయిపోతూ వచ్చాం. కాబట్టి మనము ఈ యొక్క మిద్యానీయులలాగా దేవుడు మనల్ని ఏం చేయలేదు, చంపలేదు. ఆయన మన మీద ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించే ఈ యొక్క క్రమంలో మన దేవునికి మనకు మధ్య ఉన్న విరోధం పోగొట్టు నిమిత్తం దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, బలి అవుతూ వచ్చాడు. తన ప్రాణమును పెడుతూ వచ్చాడు. తన ప్రాణమును పెట్టి దేవునికి మనకు మధ్య సంధి ఏర్పాటు చేసి ఆయన ఏం చేస్తూ వచ్చాడు, మనలను ఐక్యపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభువును మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రభువుని కొద్ది నిమిషాలు మనము ప్రభువుని ఆరాధిస్తాం. గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ మిద్యానీయులు మొట్టమొదటిగా ఎలాంటి వారండి? మొట్టమొదటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మిద్యానీయులు పగలు రేపేవారు. మిద్యానీయులు ఎవరు? పగలు రేపేవారు. వాళ్ళ పేరుకు అర్థమే ఏమని చెప్తూ వచ్చామండి? కలహాలు రేపేవారు, జగడాలు పుట్టించేటువంటి వారు. కాబట్టి మన యొక్క జీవితం కూడా ఒకప్పుడు అలాంటిదే. మిద్యానీయులు అనగతోటే మనం కూడా అలాంటి వాళ్ళమే. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మనను ఆ స్థితి నుంచి, కలహ స్థితి నుంచి మనల్ని దేవుడు బయటకు తీశాడు. ఇప్పుడు కలహాలు మన వల్ల రావు. ఎలాంటి స్థితి మనకు వచ్చిందంటే మనము సమాధాన పరిచేటువంటి వారిగా మనము అవుతూ వచ్చాము. ఇంకా మనం చూసినట్లయితే ఆ యొక్క మిద్యానీయులు దేవుని ప్రజలను ఎక్కడ పోనీరండి? కనాను దేశానికి పోనివ్వాలన్న నైజం లేనటువంటి వారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రజలను అడ్డగించేటువంటి వారు. దేవుని ప్రజలను మందిరానికి కానీ దేవుని యొక్క కార్యాలకు కానీ వెళ్ళకుండా చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క మిద్యానీయులు. ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడు యోసేపు ఉన్నాడు కదా, యోసేపుని ఏం చేశారంటే వాళ్ళ అన్నదమ్ములు కొట్టి ఏం చేశారు? ఎక్కడ వేశారు? ఒక గుంటలో వేశారు. గుంటలో వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఎక్కడ తర్వాత మిద్యానీయులు ఆ దారి గుండా వెళ్తూ ఉంటారు కదా. మిద్యానీయులు మరియు ఇష్మాయేలీయులు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎవరు కమ్ముతారంటే ఇక్కడ మిద్యానీయులలో ఉన్నటువంటి ఇస్మాయేలులకి అమ్మటం అనేది జరుగుతుంది. అంటే అక్కడ కూడా గ్రహించవలసింది ఏంటంటే మిద్యానీయులు బిజినెస్ చేసేవారు. మిద్యానీయులు ఎవరండి? బిజినెస్ చేసేవారు. ఆ బిజినెస్ ఎలాంటిదంటే మనుషులైనా కొని అమ్ముతారు. ఏం చేస్తారు వీళ్ళు? మనుషులైనా కొని అమ్ముతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్తారంటే మిద్యానీయులు ఇస్మాయేలు సంతానంతో స్నేహభావంగా ఉంటారు. ఇస్మాయేలు సంతానంతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి? వాళ్ళకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. కాబట్టి మిద్యానీయులు దేవునికి విరోధమైనటువంటి వారు. ఎవరికి అమ్మారు? పోతీఫర్కి అమ్ముతాడు. ఎక్కడండి? ఐగుప్తులో ఉన్నటువంటి పోతీఫర్కి ఈ యొక్క యోసేపును అమ్ముతారు. కాబట్టి వీళ్ళు బిజినెస్ చేసేటువంటి వారు. అక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే మిద్యానీయులతో ఉన్నటువంటి ఇస్మాయేలుకి ఈ యొక్క యోసేపును అమ్మినట్లుగా, యోసేపును తీసుకెళ్ళి పోతీఫర్కి అమ్మినట్లుగా మనం అక్కడ చూడవచ్చు. అంటే ఇక్కడ వాళ్ళందరూ కలిసే ఉంటారు. ఇస్మాయేలులు కలిసే ఉంటారు. ఇస్మాయేలులతో కలిసి ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క మిద్యానీయులు. ఇస్మాయేలులు ఎలాంటి వాళ్ళు? ఇస్మాయేలులు అడవి గాడిద లాంటి వాళ్ళు అని రాయబడుతూ వచ్చింది. అడవి గాడిద తెలివి ఉండదు. ఏది బాగా తినడం తప్పించి తెలివితేటలు ఉండవు. కాబట్టి వీళ్ళతోటి సహవాసం కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క మిద్యానీయులు. ఒకప్పుడు మన సహవాసాలు కూడా ఇలాంటివే, తెలివిలేని సహవాసాలు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోయి కూర్చోవడం, మాట్లాడటం, రావడం. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమును నిలువక, అపాసవులు కూర్చున్న చోట కూర్చుండక ఏం చేయమని అంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రాన్ని చదువుకోమని అంటున్నాడు. కానీ మనం ఎక్కడ ఉంటామంటే వాళ్ళ దగ్గర వాళ్ళతోటి సహవాసం మనము చేసేటువంటి వాళ్ళముగా ఉన్నాం. అంటే ఈ మొత్తం కూడా గత కాలంలో మనము చేస్తూ వచ్చినటువంటి పనులు. కాబట్టి మిద్యానీయులను మనం ఏం చేయాలి? చంపాలి అని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. మనలో లేకుండా తుడిచివేయాలి అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి పగ నేను వారి మీద తీర్చుకుంటాను, వాళ్ళ మీద పగ నేను తీర్చుకుంటా అని చెప్పి ఏం చేశాడంటే పగ తీర్చుకున్నటువంటి సందర్భం మనం అక్కడ చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు పగ తీర్చుకున్నాడు మిద్యానీయుల మీద. కానీ దేవుడు మిద్యానీయులు లాంటి వారమైన మన మీద ఏం చేయలేదు, ఆయన పగ తీర్చుకోవాలా, ప్రేమ చూపించాడు, మన మీద జాలి చూపించాడు. ఎట్లాగా అంటే ఆయనే దిగి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మనల్ని దాని నుంచి ఏం చేశాడు? విడుదల చేస్తూ వచ్చాడు. కాబట్టి మనము కృతజ్ఞులమై ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించబద్దు. ఆ విధంగా కొద్ది నిమిషాలు మనము ప్రభువుని ఆరాధన చేస్తాం. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయగా